రుచక రాజయోగం ఇవ్వబోతున్న కుజుడు. ఈ 4 రాసుల వారి లైఫ్ చేంజ్ కాబోతుంది. నవగ్రహాలలోకెల్లా కుజుడు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అందుకే గ్రహాల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. జూన్ 1వ తేదీ కుజుడు తన సొంత రాశి అయిన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడి సంచారం ఫలితంగా ఆసక్తికరమైన రాజయోగం ఏర్పడుతుంది. జూలై 12 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. కుజుడి సంచారం వల్ల మేష రాశిలో రుచక రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం 42 రోజుల పాటు ఉంటుంది. రుచక రాజయోగం అంటే ఏంటి? కుజుడు మేషం, వృశ్చికం లేదా మకర రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఇది దాని కేంద్ర గృహాలలో మొదటి 4, 7, 10 గృహాలలో ఏదైనా ఒకదానిలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. మొదటి ఇంట్లో రుచక యోగం ఏర్పడితే అది వ్యక్తిని మరింత ప్రతిబింబించేలా చేస్తుంది. జీవితంలో స్వతంత్ర తీర్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఈ యోగం ఎవరి కుండలిలో కనిపిస్తుందో వారికి దీర్ఘాయువు లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండవు. శక్తివంతంగా, ధైర్యవంతులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటైన ఈ యోగానికి వ్యక్తి జీవితానికి గొప్ప శ్రేయస్సు, కీర్తిని తెచ్చే శక్తి ఉంది. జాతకంలో కుజుడి అంతర్దశ, మహాదశ జరుగుతున్నప్పుడు ఈ రాజయోగం ఉంటే వాళ్ళు మరెన్నో ప్రయోజనాలు పొందుతారు. జాతకంలో రుచక యోగం ఉన్న వ్యక్తి సైన్యంలో అధికారి, సైన్యాధిపతి లేదా కమాండర్ వంటి ఉన్నత పదవి, ఇతర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పదవులను పొందుతారు. గౌరవం అందుకుంటారు. రుచక రాజయోగం ఏ రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుందో చూద్దాం. మేషరాశి. మేషరాశికి అంగారకుడు పాలక గ్రహం మాత్రమే కాదు, ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి సమయం అద్భుతంగా ఉంటుంది. కెరీర్లో గొప్ప విజయాలు నమోదు చేస్తారు. ఏవైనా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. సంఘంలో కొత్త సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఇవి మీకు మరింత సహాయకరంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు అంగారక గ్రహ సంచారం వలన లాభపడతారు. ఈ కాలంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలబడుతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులకు ఈ సమయంలో వారి ఆకాంక్ష నెరవేరుతుంది. మరిన్ని ప్రాజెక్టులు పొందే అవకాశం ఉంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. సింహరాశి. అంగారకుడి సంచార సమయం సింహరాశి వారికి అసాధారణమైన అదృష్టాన్ని ఇస్తుంది. కార్యాలయంలో మీ పనిని అభినందిస్తారు. ఎంటర్ప్రైజెస్ కు కూడా అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక లాభాలు కలిగే సంకేతాలు ఉన్నాయి. ధనుస్సు రాశి. కుజుడి అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు ఈ కాలంలో వృత్తిలో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లాలనే ఆశయం నెరవేరుతుంది. విదేశీ విద్య అభ్యసించేందుకు మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారవేత్తలు మంచి ప్రణాళికలు, వ్యూహాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. డిమాండ్లు తీర్చుకోవడానికి డబ్బు ఆదా చేయడానికి సాధ్యపడుతుంది. ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.